హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ స్క్విడ్ గేమ్ సీజన్ 2. స్క్విడ్ గేమ్ సీజన్ 1 3 years ముందు రిలీజ్ అయ్యి ఏ విధంగా అందరినీ ఇంప్రెస్ చేసి అప్పుడు అదొక సంచలనం. ఓటీటీ హిస్టరీలో ఏ వెబ్ సిరీస్ కూడా సాధించని వ్యూస్ ని సాధించి రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఎప్పుడిప్పుడు అని ఎదురు చూసిన స్క్విడ్ గేమ్ సీజన్ 2 వచ్చేసింది. చూడటానికి నార్మల్ గేమ్స్ వాటిని డెత్ గేమ్స్ గా మార్చి చూసే ఆడియన్స్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ని అందించింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఎలా ఉందో తెలుసుకుందాం. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం. స్పాయిలర్స్ ఉంటాయి, జాగ్రత్త. వీడియోలోకి వెళ్లే ముందు ఎవ్రీడే తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా మూవీ ఇన్ఫర్మేషన్, మంచి కంటెంట్ ఉన్న ఓటీటీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా. అవన్నీ మీ వరకు రావాలంటే మన సినిమా టచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఇక ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఎలా ఉంది అనే విషయానికి వస్తే బాగుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరిని మరొకసారి ఇంప్రెస్ చేసే వెబ్ సిరీస్. సీజన్ 1 తో పోలిస్తే అంతటి హై టెన్షన్ ని బిల్డ్ చేసే సీన్స్ లేకపోవచ్చు, కానీ సీజన్ 1 ని మర్చిపోయి సీజన్ 2 ని చూస్తే కనుక ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తారు. నా రేటింగ్ వచ్చేసి ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 2 కి 3 out of 5. ఇక ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 2 స్టోరీ చూసుకుంటే కనుక షియోంగ్ జివున్ హీరో సీజన్ 1 లో అన్ని గేమ్స్ కంప్లీట్ చేసి 45.6 బిలియన్ కొరియన్ వన్ లో గెలుచుకుంటారు. అంతటితో సీజన్ 1 కంప్లీట్ అవుతుంది కదా. సీజన్ 2 లో హీరో ఎవరైతే ఈ డెత్ గేమ్స్ కంటెస్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తిని ఆపడానికి ఈ డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే ఆ డెత్ గేమ్ ఆడించే ఆ వ్యక్తిని పట్టుకొని ఎలాగైనా ఈ గేమ్స్ అన్నిటిని క్లోజ్ చేయాలి అనిందే ఒక రౌడీ ముఠాను డబ్బిచ్చి పెట్టుకొని వెతుకుతూ ఉంటాడు. ఈ ప్రయత్నానికి హవాంగ్ జున్ హో అనే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా యాడ్ అవుతుంది. అతనికి కూడా ఈ డెత్ గేమ్స్ ఆడించే వ్యక్తి పైన కోపం ఉంటది. దానికి రీజన్ కూడా ఉంటది. హీరో అలా వెతుకుతున్న క్రమంలో విలన్ కి దొరికిపోతాడు. హీరో వేసిన ప్లాన్స్ అన్ని పటాపంచలైపోతాయి. ఇక లాస్ట్ కి ఏమీ చేయలేక నేను మళ్ళీ గేమ్ లో కొనసాగుతాను అనిందే విలన్ తో ఛాలెంజ్ చేస్తాడు హీరో. అందుకు విలన్ కూడా సై అంటాడు. అలా మొదటి సీజన్ లో అన్ని గేమ్స్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ గా భారీ ప్రైజ్ మనీని గెలుచుకున్న హీరో మళ్ళీ సెకండ్ సీజన్ గేమ్స్ లోకి ఎంటర్ అవుతాడు. ప్లేయర్ నంబర్ 456. మళ్ళీ గేమ్ లోకి వెళ్ళిన షియాంగ్ జిహున్ ఏ విధంగా ఆ గేమ్ ని ఎండ్ చేసాడా లేదా, ఆ గేమ్ ఆడే వాళ్ళందరూ హీరోతో పాటు కలిపి 456 మంది. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అంటే ఎంతో అవసరం ఉంటది. డబ్బు అంటే పావుకులాడేవారు, అత్యాసపరులు, బతికితే డబ్బుతో పోవాలి లేకుంటే ఎక్కడ చావాలి అనుకునే వాళ్ళు. వాళ్ళలో హీరో మార్పు తెచ్చాడా లేదా అనేదే ఈ సిరీస్ స్టోరీ. ఇక ఈ సిరీస్ ని డీప్ గా అనాలిసిస్ చేద్దాం. ఈ సిరీస్ ఓపెనింగే చాలా మంది వ్యక్తులు ఒక చోట కూర్చొని ఉంటారు. వాళ్ళు తిండి తిని చాలా రోజులు అవుతుంటారు, మంచి భోజనం చేసి. అప్పుడు ఒకతను వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక చేతిలో వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని, మరొక చేతిలో లక్షల రూపాయలు గెలుచుకునే ఒక లక్కీ డ్రా స్క్రాచ్ కార్డుని చూపిస్తాడు. అప్పటికే వాళ్ళందరూ కూడా భోజనం చేసి చాలా రోజులైనప్పటికీ ఫుడ్ కాకుండా ఇంకొక చేతిలో ఉన్న స్క్రాచ్ కార్డుని ఎంచుకుంటారు. ఆ స్క్రాచ్ కార్డులో వాళ్ళకి లక్ కలిసి వచ్చి చాలా డబ్బు గెలుచుకుంటే ఇలాంటి ఫుడ్ ని ఎంతో తినొచ్చు అనే అభిప్రాయం. కానీ ఒకరికి కూడా ఆ స్క్రాచ్ కార్డ్ లో లక్ కలిసి రాదు. అప్పుడు ఇంకొక చేతిలో ఉన్న ఫుడ్ ని వాళ్ళ కళ్ళ ముందరే కింద వేసి తొక్కి నాశనం చేస్తాడు అతను. ఇప్పుడున్న సమాజంలో మనిషిలో ఉన్న డబ్బు మీద ఆశని ప్రతిబింబించేలా ఈనేటి సమాజంలో మనుషులు ఏ విధంగా డబ్బుకు దాసోహం అవుతున్నారు, మనిషికి డబ్బుకు ఉన్న అవినాభావ సంబంధాన్ని చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు. మన తెలుగు యూట్యూబ్ ఛానల్, ఫేమస్ ఛానల్, అది కూడా మూవీస్ రివ్యూస్ ఇచ్చే ఛానల్లో ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 2 యొక్క స్టోరీని, రివ్యూని చూసా. నేను ఎప్పటి నుండో ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ అవుతున్న ఛానల్ కూడా. ఆ ఛానల్ నుండి ఇంప్రెస్ అయ్యి, ఆ వ్యక్తి నుండి ఇంప్రెస్ అయ్యి నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అతను ఏం చెప్తున్నాడంటే, హీరో ఫస్ట్ సీజన్ లో 45.6 కొరియన్ వన్ లో గెలుచుకున్నాడు కదా. హీరోకి ఏం నవ్వా, మళ్ళీ తిరిగి వెళ్లి ఆ విలన్ ని చంపడానికి ఏమవసరం, ఆ డబ్బుతో ఎంజాయ్ చేయొచ్చు కదా అని. అది మూవీలో కావచ్చు, వెబ్ సిరీస్ లో కావచ్చు, ఆ క్యారెక్టర్ ఉన్న తత్వం అది. ఇప్పుడు మన మనుషుల్లో కూడా ఎవరు ఎలా ఉంటారు, ఎందుకు చేస్తారు చెప్పలేం కదా. ఒకరికి ఒక అలవాటు ఉంటది. ఈ సెకండ్ పార్ట్ లో హీరో ఎందుకు 45 బిలియన్ కొరియన్ వన్ ను గెలుచుకున్నా సరే వాళ్ళని ఎందుకు చంపాలనుకుంటాడు, ఆ గేమ్ ని ఎందుకు ఆపాలనుకుంటాడు అని ఒక బలమైన రీజన్ చూపిస్తారు. ఇప్పుడు మనిషి ఉంటేనే కదా డబ్బు ఎంత ఉన్నా ఎంజాయ్ చేయగలుగుతాం. అదే మనిషి లేనప్పుడు, మనిషిలో ఆ ప్రాణమే లేనప్పుడు ఎంత డబ్బు ఉండే ఏం లాభం. మొన్న దేవరా సినిమా రిలీజ్ అయింది. హీరో ఎన్టీఆర్ సముద్రంలో వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తే ఆ ఇల్లీగల్ ఏదైతే ఆ ఎక్విప్మెంట్స్, ఆ విలన్ కోరుకునే ఆ వస్తువులని అది మనుషులకి హాని చేస్తుందని తెలిసి దాన్ని ఆపుతూ ఉంటాడు. అక్కడ ఆ విలన్ కి కావాల్సిన వస్తువులు తెచ్చిస్తే చాలా డబ్బే ఇస్తాడు. అయినా సరే హీరో డబ్బును కాదని మనిషి ప్రాణాలకు విలువ ఇచ్చి ఆ ప్రయత్నంలో హీరోనే చచ్చిపోతాడు. అక్కడ ఎన్టీఆర్ గారు విలన్ చెప్పినట్టు ఆ వస్తువును తెచ్చిచ్చి చాలా డబ్బు పొంది ఎంజాయ్ చేయొచ్చు కదా, కానీ చేయలేదు. అది ఆ క్యారెక్టర్ కున్న నైజం. అది హీరో ఎందుకు అలా చేస్తున్నాడు, హీరో ఎందుకు విలన్ మాట లేదు, డబ్బు తీసుకోవచ్చు కదా, ఎందుకు ప్రాణాలు కోల్పోయాడు, అంత అవసరమా అంటే సినిమానే ఉండదు. అలాగే ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 2 లో హీరో 45.6 బిలియన్ కొరియన్ వన్ గెలుచుకున్నా సరే అతని తత్వం అది. ఆ గేమ్ నాపాలనుకుంటాడు. ఇంకొక ప్రాణం కూడా ఆ గేమ్ వల్ల పోకూడదు అని అనుకుంటాడు. షియాంగ్ జిహున్ క్యారెక్టర్ నటించిన హీరో ఎప్పటిలాగే మొదటి సిరీస్ లో నటించి
ఇంప్రెస్ చేసినట్టు ఈ సీజన్ 2 లో కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకు. అతని ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అతని యాక్టింగ్ మరొకసారి ప్రతి ఒక్కరు ఇంప్రెస్ చేసేలా ఉంటుంది. గేమ్ లోకి వెళ్ళిన తర్వాత ద ఫ్రంట్ మ్యాన్ అనే ఇంకొక వ్యక్తి హీరోకి పరిచయం అవుతాడు. అతను కూడా మెయిన్ క్యారెక్టర్. హీరో లాస్ట్ 456 ఎలాగో ఈ ఫ్రంట్ మ్యాన్ ది నెంబర్ వచ్చేసి 1. కొన్ని ఎపిసోడ్స్ అయిపోయాక ఈ ఫ్రంట్ మ్యాన్ అనే వ్యక్తి పైన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రహస్యం దాగుంది ఇతని వెనకాల అనే డౌట్ వస్తుంది. సీజన్ 1 తో పోల్చుకొని చూస్తే కనుక ఈ సీజన్ 2 ఖచ్చితంగా నచ్చదు. ఎందుకంటే సీజన్ 1 లో ఆ డెత్ గేమ్స్ ఆడే తీరు, 6 గేమ్స్ కంప్లీట్ చేసి హీరో ఆ డబ్బుని ఏ విధంగా గెలుచుకున్నాడు అనే విషయాన్ని చాలా ఎంగేజ్ గా, చాలా థ్రిల్ గురి చేసే ఎలిమెంట్స్ తో రూపొందించాడు డైరెక్టర్. కానీ సీజన్ 1 లో చూపించిన ఎన్నో రహస్యాలను ఈ సీజన్ 2 లో చూపించే ప్రయత్నం చేస్తారు. గేమ్స్ ఆడే ఆ ప్లేయర్స్ తో పాటుగా ఆ గేమ్స్ ఆడిపించే ఆ స్టాఫ్ ఏ విధంగా ఉంటారు, వాళ్ళలో ఉన్న ఆ గొడవల్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. ఈ సీజన్ 2 లో గేమ్స్ లోకి తీసుకెళ్లడానికి దాదాపు 2 ఎపిసోడ్స్ అయితే తీసుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ హీరో ఏ విధంగా ఆ డబ్బును ఆ వ్యక్తుల్ని పట్టుకోవడానికి, ఆ బడా మ్యాన్ ని పట్టుకోవడానికి ఏ విధంగా ఉపయోగించాడు, వాళ్ళ కోసం ఏ విధంగా ఎతికాడు, ఏ విధంగా స్కెచ్లు వేసాడు అనే దానికే చూపించాడు. సిరీస్ అయితే అద్భుతంగా ఉందబ్బా, దీనికి మించి చెప్పలేను. సీజన్ 1 తో పోల్చుకుంటే గనక నచ్చదు. అసలు ఈ సిరీస్ లో మెచ్చుకోవాల్సింది హీరో కన్నా విలన్ మైండ్ సెట్. హీరో ప్లాన్ చేసే ప్రతి ఒక్క స్కెచ్ కూడా విఫలమవుతూ ఉంటది. ఫెయిల్ అవడం అనడం కంటే విలన్ ఫెయిల్ చేస్తాడు. విలన్ మైండ్ సెట్ హీరో మైండ్ సెట్ కి మించి ఉంటది ఈ సిరీస్. హీరో ఈ గేమ్ ని ఎలాగైనా ఆపాలని చెప్పి వేసే ప్రతి ఒక్క ప్లాన్ ని లిటరలీ ఫెయిల్ చేస్తూ ఉంటాడు విలన్. ఈ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ పెంచుతుంది చూసే ప్రతి ఒక్కరిలో. హీరో మరొక ఇద్దరిని తప్పితే మిగతా క్యారెక్టర్స్ అన్ని కొత్తవి ఈ సీజన్ లో. సీజన్ 1 తో పాటుగా సీజన్ 2 లో కూడా ఎమోషన్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. ఒక్కరిది ఒక బాధ. ఇందులో ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంటది. ఆ డబ్బు కోసం వీళ్ళ మధ్యలో, ప్లేయర్స్ మధ్యలో సాగే ఆ హై డ్రామాని చాలా ఎంగేజ్ గా చూపించాడు. ఓన్లీ 3 గేమ్స్ మాత్రమే ఉంటాయి ఈ సీజన్ 2 లో. అవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సీజన్ 1 లాగే. సీజన్ 1 కి సీజన్ 2 కి డిఫరెన్స్ ఏంటంటే ఆ సీజన్ 1 లో మొత్తం గేమ్స్ 6 గేమ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. కానీ దీంట్లో కంప్లీట్ అవ్వు. అందువల్లే ఈ సిరీస్ కొద్దిగా లో అనిపిస్తుంది. అక్కడక్కడ స్టోరీ స్లోగా సాగుతూ ఉంటది. అయినప్పటికీ కూడా సిరీస్ అయితే ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా ఉంది. ఈ సిరీస్ ని ఎండ్ చేసిన తీరు కూడా అద్భుతంగా ఉంది. లాస్ట్ లో గన్స్ లో మ్యాగజైన్స్ అయిపోతాయి. హీరో ఒకతన్ని మ్యాగజైన్స్ తెమ్మని పంపిస్తాడు. అప్పుడు అతను ఒక సీసీ కెమెరాలో ఒక రహస్యాన్ని, ఎవరికి తెలియని ఒక రహస్యాన్ని చూసి స్టన్ అయిపోతాడు. నేను అనుకుంటున్నది ఏంటంటే అది ద ఫ్రంట్ మ్యాన్ అనే వ్యక్తి గురించే అనుకుంటున్నా. అతను మ్యాగజైన్స్ తేవకపోవడం వల్ల హీరో వేసిన ఆ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ ఇయర్ అంటే 2K25 లోనే ఈ సిరీస్ సంబంధించిన సీజన్ 3 కూడా వచ్చేస్తుందని చెప్పి హింట్ ఇచ్చారు. మేబీ ఈ 3 గేమ్స్ తర్వాత ఏం జరిగింది, హీరో ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది ఆ సీజన్ 3 లో చూపిస్తారేమో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అన్ని క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తాయి. ఏదైనా మైనస్ ఉందంటే వెబ్ సిరీస్ లో ఓన్లీ స్లో నెరేషన్ మాత్రమే. కొద్దిగా స్లో అనిపిస్తుంది ఫస్ట్ సీజన్ తో పోల్చుకుంటే. అది తప్ప మిగతా అన్ని కిక్ ఇచ్చే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. చిన్నపిల్లలతో అయితే కలిసి చూడకండి. బ్రూటల్ సీన్స్ చాలా ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ లో ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. వెంటనే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్.